నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు వీకెండ్ గెస్ట్. ఆయన గురించి చెప్పాలంటే కేవలం మాటలు సరిపోవు. ఆయన బిరుదులు చెప్తే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. 30 years ఇక్కడ అనే డైలాగ్తో పాపులారిటీ సంపాదించుకున్న బాయిలింగ్ స్టార్ బబ్లు బతాయి బాబ్జీగా ఎన్నో నవ్వులు పోయించి తనలోని అంతులేని వేరియేషన్ను చూపించి వేరియేషన్ స్టార్ వీరబాబుగా మారిపోయిన పృథ్వీ ఇవాళ మన వీకెండ్ గెస్ట్. హాయ్ పృథ్వీ గారు. హౌ ఆర్ యు సర్? ఫైన్ అండి. ఫైనా? నిజంగా ఫైన్. ఇదేంటి నాకు కొంచెం ఇది మిస్టర్ సినిమా వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ అండి. ఇది ఒకప్పుడు తాడేపల్లిగూడెంలో ఉన్న పృథ్వీ టాలీవుడ్ కి ప్రయాణించి ఇంత అభిమానాన్ని సంపాదించుకున్న ఈ ఇయర్ ని చూస్తూ ఉంటే, అంటే మీరు సంపాదించుకున్న దీన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది? నాకు 2014లో లౌక్యం కమర్షియల్ బ్రేక్ అండి. మొత్తం ముగ్గురు ఉన్నారండి ఇండస్ట్రీలో. కోన వెంకట గారు, గోపి మోహన్, శ్రీధర్ చెప్పం. ఈ ముగ్గురు కలిపి నాకు ఎందుకో బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాగా నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారన్నమాట. నాకేమైందంటే ఈ సినిమాలో వచ్చిన వేరియేషన్ ఇంకో సినిమాలో ఉండదండి. అంటే రకరకాల క్యారెక్టర్స్ ఒక మోసలో లేకుండా, అందుకే వేరియేషన్ స్టార్ వీరబాబు అన్నారు. సో లౌక్యం వచ్చినప్పుడు నేను చాలా థ్రిల్ ఫీల్ అయ్యానండి. నా లైఫ్లో ఇంతమంది అభిమానులు ఉన్నారో, ఇలా వస్తామని కల్లో కూడా అనుకోలేదు. 2014 అరే వెళ్ళిపోతుంది అనుకున్నాం. 15th వచ్చినప్పుడు, 15th మీ దగ్గరే ఇక్కడే ఇంటర్వ్యూ చేసాం, ఇయర్ ఎండింగ్. సో 15th కూడా చాలా బాగుంది. 14 ఇచ్చిన ఊపిని 15 బ్రహ్మాండం తీసుకెళ్ళాను. ఇప్పుడు మళ్ళీ 16 వెళ్ళిపోతుంటే అదే బాధ అనిపిస్తుంది. అంటే ఈ సంవత్సరం ఒక చిన్న చెక్ చేసుకున్నామండి. మా ఫ్రెండ్ సినిమా చేస్తున్నాడు, కృష్ణారెడ్డి అని, కొత్త డైరెక్టర్. 30 years ఇండస్ట్రీ సినిమా అది. 30 years ఇండస్ట్రీ. 40 years వచ్చినా పెళ్లి కాదు, అది ట్యాగ్ లేనండి అది. సో దానికోసం పాపం 2-3 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాడు అతను. మనం కూడా అప్పుడే వద్దు, మనం ఎందుకు కరెక్ట్గా వెళ్తున్నప్పుడు మళ్ళీ ఎలా తిరిగి రావటాలు ఎందుకు, వద్దు ఆగండి. ఒక ట్రైల్ ఒకటి జరుగుతుంది, మీలో ఎవరు కోటేశ్వరుడు నవీన్ చంద్ర హీరో, మన క్యారెక్టర్ ఒకటి ఉంది దాంట్లో, అది చూద్దాం అసలు ఎలా ఉందో ఆడియన్స్ రెస్పాన్స్. భయంకరంగా ఉందండి స్పందన. ఇంత రెస్పాన్స్ వస్తుందని నేను అనుకోలేదండి. సో ఈ 2016 అలాగా సంతోషంగా వీడుకోలు చెప్పిన 2017 ఈ 14, 15, 16 కలిపి ఎంత బిజీ ఉందో దానికి ఒక 10 times బిజీ క్యారెక్టర్స్ అండి. 10 times అంత బిజీగా ఉన్నారు. ఏంటి, ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? మళ్ళీ హీరోగా ఏమైనా? మార్చిలో కృష్ణారెడ్డి డైరెక్షన్ అది 30 years ఇండస్ట్రీ. ప్రతి ఫ్రేమ్ ఇప్పుడైతే మేము సెకండ్ హాఫ్లో వచ్చాము. దాంట్లో అయితే ప్రతి ఫ్రేమ్ ఇలోరియస్ పంచెస్, ఇలోరియస్ కామెడీ. సో కొత్త పృథ్వీని చూస్తాం. కొత్త పృథ్వీ అండి. ఆల్మోస్ట్ బాడీ లాంగ్వేజ్ కానీ, బాడీ కానీ, స్టైల్ కానీ అన్నీ చేంజ్ అండి ఆ సినిమాకి. ఉగాది రోజున స్టార్ట్ అయిపోతుంది షూటింగ్. కమెడియన్స్ ఎవరైతే ఇలా హీరోగా ట్రై చేశారో వాళ్ళందరూ కూడా ఒకనొక దశలో వెనక్కి తిరిగారు. ఇది మన పద్ధతి, మనకి సరిపడదు, ఇది వద్దు అని వెనక్కి వచ్చేసారు. మరి మీరు వాళ్ళ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఏ ధైర్యంతో మళ్ళా హీరోగా ఒక స్ట్రైట్ మూవీతో, అంటే బ్రహ్మానందం గానీ, వేణుమాధవ్ గానీ వీళ్ళందరూ కూడా ట్రై చేశారు, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సెటిల్ అవ్వలేకపోయారు అక్కడ. కానీ మళ్ళీ వెనక్కి వచ్చేసి వాళ్ళ కామెడీ వాళ్ళు చేసుకుంటున్నారు. దీనికి ఆలీ గారు ఆదర్శం అన్నది. ఒక సినిమా అది వచ్చినప్పుడు మనం బలవంతంగా నేను హీరోగా చేస్తాననేది అనకుండా, అది వచ్చినప్పుడు ఒకసారి అలా వెకేషన్ పీరియడ్ లాగా చేయటం, మన దారిలో మనం చేయటం, క్యారెక్టర్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరోగా ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఒక ప్రయత్నం అండి, అంతే. ఆ ప్రయత్నం వరకేనండి, అంతే. ఆ ప్రయత్నం చేస్తే ఇంకా నేను చేసే ప్రయత్నం ఎలా ఉంటుందంటే అండి, ఇంకా ఏ హీరో కూడా జిమ్కి వెళ్ళకూడదు. ఇది చూశాక వీడు కూడా ఇలా తయారయ్యాడంటే ఇంకా మనం వెళ్తారో వెళ్ళరో, ఇక చేయకూడదో అది వాళ్ళ నిర్ణయం. ఇంకా ఇన్స్పైర్ అయిపోయి చేసేటానికి రోజు ప్రతి ఒక్కరు ఫిట్నెస్లో కన్నా వస్తుంది. సునీల్ గారు చెప్పారు నాకు, మన హెల్త్ మనం ఫిట్గా ఉంటే ఇండస్ట్రీలో బ్రహ్మాండంగా ఉంటాం, ఏ క్యారెక్టర్కైనా మనం సూట్ అవుతాం. సో అది మైండ్లో పెట్టుకుని మన హెల్త్ కూడా బాగుంటుంది. ఆ ఫైట్ ఉంది దాంట్లో లాస్ట్లో. ఓకే, అది ఎవరిని చూసి చేసింది కూడా కాదు, కథాపరంగా కరసాము చేస్తాడు హీరో. దాని ప్రకారంగా వచ్చినటువంటి తగ్గట్టుగా బాడీ ఉండాలండి. అందుకని ఇప్పుడు మీలో ఎవరు కోటీశ్వరుడితో ఎవరు కోటీశ్వరులు అయిపోయారు? ప్రొడ్యూసర్ అయ్యారండి. పృథ్వీ కూడా అయ్యాడట, రెమ్యునరేషన్ పెంచేసాట. నేను ఎప్పుడు పేక మీద కత్తి పెట్టేసి నాకు ఇంత ఇవ్వాలి, లేకపోతే నేను చేయను, నాకు సపరేట్ క్యారవాన్ కావాలి, నాకు అదే ఆర్డర్స్ కావాలి, ఫుడ్ అటువంటి ఏమి ఉండవండి నా సైడ్ నుంచి. నేను వాళ్ళు ఎలా చెప్తే అలా విని చేసేస్తాను అన్నమాట. పెంచారా లేదా రెమ్యునరేషన్? పెంచలేదు. సో ఇప్పుడు పృథ్వీ కోసమే స్టోరీలు పుడుతున్నాయి,
పృథ్వీ కోసమే సినిమాలు రాసే డైరెక్టర్లు ఉన్నారు. సో ఆ డిమాండ్ ఉంది కాబట్టి మీరు మార్కెట్ చేసుకోవాలనుకుంటున్నారు. అంతే, ఇందులో తప్పేం లేదు. మీ అండ్ వెన్నెల కిషోర్ ఒక హైట్ లో ఉన్నామండి, ఇద్దరం 6 అడుగులు ఉన్నాం. కమెడియన్స్ అందరూ ఒక ఫార్మెట్ లో ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళకి రాని అవకాశాలు ఏంటంటే మాకు ఒక పోలీస్ ఆఫీసర్ కింద, హీరోయిన్ అన్నయ్య కింద, కమెడియన్ గా చూడరు మమ్మల్ని. సో మీ హైట్ కూడా మిమ్మల్ని హైట్స్ కి తీసుకెళ్తుంది. అంతే అండి, కరెక్ట్. అది నమ్ముతాం మేము. సో బేసికల్ గా మా అనాటమీ వీఆర్ నాట్ సూటబుల్ ఫర్ కామెడీ. సో ఆ రెండరింగ్, ఆ టైమింగ్, అది ఏ ముహూర్తాన్ని కృష్ణవంశీ గారు అనిపించారు. మీరు మామూలుగా తాడేపల్లిగూడెంలోంచి టాలీవుడ్ కి అడుగు పెడుతున్నప్పుడు అంటే ఒక హీరోగా అవుదాం అనుకున్నారా, ఒక కమెడియన్ గానీ మనము ఇండస్ట్రీలో అడుగు పెడదాం అనుకున్నారా? ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నాను. జస్ట్ కైకాల సత్యనారాయణ గారు లాగా. నన్ను అందరూ సత్యనారాయణ గారు ఎంగలో ఎలా ఉన్నవారో అలా ఉన్నావు అని అంటారండి చాలా మంది. ఆయన ఒక్కరనే కాదు, ఒక పృథ్వీలో చాలా మంది మనుషులు ఉంటారు. ప్రకాష్ రాజ్ లా ఉంటారు, ఎన్టీఆర్ లాగా ఉన్నారంటారు. మొన్న రాఘవేంద్ర గారు ఇదే మాట అన్నారు నమో వెంకటేశ్వర చేసేటప్పుడు. నిన్ను చూస్తే పెద్ద ఆయన చూసినట్టు ఉందిరా. నేను అడవి రాముడు ఆ టైంలో ఆయన మధుమలై ఫారెస్ట్ లో షూటింగ్ గ్యాప్ లో కూర్చున్నప్పుడు అలా తిరిగి అలా కూర్చుని పేపర్ చదువుతూ ఉంటే ఆ ప్రొఫైల్ చూస్తుంటే రామారావు గారిలో ఉన్నాం. పెద్ద ఆయన లాగా ఉండడం మూలానైనా పెద్ద ఆయనకి డూప్ గా ఒక సినిమాలో కూడా చేశారు. డైరెక్ట్ తాడేపల్లి నుంచి వచ్చాం, ఓ సినిమా ఏదో చేయించారు, చేసాం. అదే దాని గురించి ఇప్పుడు కూడా మీరు అందరిని ఇమిటేట్ చేస్తూనే ఉన్నారు కదా. అప్పుడు చేసింది కూడా ఇమిటేషనే కదా, పెద్ద ఆయన ఇమిటేట్ చేశారు. ఇప్పుడు ఇమిటేషన్ చేస్తున్నారంటే నాకు బాగా నన్ను బాగా అభిమానించే వ్యక్తి పెద్ద హీరోలు చాలా మంది ఉన్నారండి. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ బాబు, నాగార్జున గారు సినిమాలు చేశాం. ఆ జనరేషన్ అందరితో చేశాను మొత్తం. ఇప్పుడు అల్లు అర్జున్, సాయిధరం తేజ్, వరుణ్ తేజ్, వీళ్ళతోటి పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ ఏమైపోయిందంటే ప్రభాస్ గారితో బాహుబలి 2 చేస్తున్నది. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే లౌక్యంగా వచ్చేటప్పటికి క్లైమాక్స్కి ఒక లీడ్ కావాలి. ఆ లీడ్ అనేది ఒక లెజెండ్ టైప్లో ఉన్న గెటప్ కావాలి. అంటే ఇన్సిస్ట్ చేయలేదండి, బాలకృష్ణ గారి లాగా పెట్టాలని లేదు. బట్ ఆ లెగ్స్ ఆ 48 ఫ్రేమ్స్ లో వస్తుంటే ఈజ్ అ లెజెండ్ అనే బ్యాక్గ్రౌండ్ మీదకి పడేటట్టుగా బాలయ్య బాలయ్య అన్నారు. ఆ ఫ్యాన్స్ కూడా ఎలా చెప్పారంటే, నేను ఎక్కడ ఏం నమ్ముతానంటే హీరోని ఎప్పుడు ఆ స్థాయిలోకి తీసుకువెళ్ళాలండి. మనం చేసినా కూడా దాన్ని బిలో క్యారెక్టర్ గా మనం డౌన్ ఫాల్ చేస్తే మనం ఏం చేయకదండి, వాళ్ళే మనకి చేసేస్తారు. అది ఏ రకంగా ఉంటది అనేది నాకు తెలుసు. అది సో అలాంటి అభిమానుల ఆగ్రహానికి అంటే ఎన్టీఆర్ అభిమానులు వచ్చి పృథ్వీని కొట్టారు అని కూడా కొన్ని వార్తలు వచ్చాయి. లేదండి, అదే ఆగ్రహంతో అది నేను కాదండి, అది అతను ఎవరంటే నెల్లూరు అతను అండి. అతను సింహపురి సుధాకర్ అని అతను, నాకు కాదండి. అది మిమ్మల్ని తీసుకెళ్లారా అసలు? మీరు ఆ సినిమా టైంలో ఎన్టీఆర్ గారిని కలిసారని కూడా విన్నాను. అసలు ఆ కొట్టడం అవన్నీ సింహపురి సుధాకర్ అని అతను నెల్లూరు అతను. నేను విడిగా రామారావు అభిమాని, ఆయన కలవాలని చెప్పి నేను మా ప్రభాకర్ రెడ్డి గారు ప్రాణం తీసేసి మొత్తానికి ఆయన కలిసి ఆయన బొట్టు పెట్టి ఈ సినిమా తర్వాత కలిసి భయమే లేదా ఎలా రిసీవ్ చేసుకుంటారని? నాకు తాడేపూడి నుంచి వచ్చినాను కదండి నేను. అంటే ఈ సినిమా చేస్తున్నారు, అప్పటికే మీకు కొంత ఇది కూడా అవగాహన కూడా ఉంది కదా, నేను ఎన్టీఆర్ గారిని డూప్ చేశాను, అక్కడికి వెళ్తే ఎలాగుంటుందో. అంతగా రాలేదండి అది, అంత పెద్దగా రాలేదు అది. మిగతా అంతా బాగానే ఉంది. ఎలా రిసీవ్ చేస్తున్నారు? బ్రదర్ రండి అని బొట్టు పెట్టి కూర్చోబెట్టి అలాగా బాగా మాట్లాడారు ఆయన. ఈ సినిమా గురించి టాపిక్ వచ్చిందా? ఏం రాలేదండి. అదే ఆయన మనస్తత్వం, బాలకృష్ణ గారి మనస్తత్వం ఒకటే. మీరిద్దరు కలిసి చాలా సినిమాలు చేశారు. డిక్టేటర్ చేశాను, లెజెండ్ చేశాను ఆయన తోటి. డిక్టేటర్ చేసినప్పుడు ఆయన ప్రభావం ఎక్కువ నా మీద ఉంటది. సేమ్ అంటే బాలయ్య గారిని తీసుకురండి. బాలయ్య గారిని అంటే చరిత్ర అంటే మాదే డీజీపీ, చరిత్ర సృష్టించాలన్నా మేమే, తిరగ రాయాలన్నా మేమే. లేదు బాడీ లాంగ్వేజ్ లేదు ఇందులో, రావాలి. ఆయనతోటి టచ్ ఉంటే ఎవరు ఇంకా వేరే విషయాలు అసలు ఏమి మాట్లాడాను, కనెక్ట్ అవ్వాలి, ఆయనకి కనెక్ట్ అవ్వాలండి. కానీ మీరు ఎంత వేరియేషన్ చూపిస్తున్నా కూడా ఆడియన్స్ లో ఒకటి పడిపోయింది ఏంటి అంటే, హీరోస్ ని ఇమిటేట్ చేసే రకమైన కామెడీ మాత్రమే పృథ్వీ చేస్తూ ఉన్నారు, ఒక మూసలో ఉన్నారు. మూసలోంచి బయటకు వచ్చాడు అంటే ఈ సినిమా వరకే ఆడిషన్ జరిగింది. అది మీలో ఎవరు కోటేశ్వరుడికి. మిగతా నా రిలీజ్ అయిన సినిమాలన్నీ క్యారెక్టర్స్ అండి. ఇప్పుడు కాటమరాయుడు. సో ఇకపై వచ్చే ఇమిటేషన్ లేదండి అసలు. ఇది ఏంటంటే హీరో ఒక సినిమాకి హీరోకి ఆడిషన్ నీకు ఏమొచ్చానంగానే రకరకాలుగా చేసి చూపించాడు అండి. ఇది
సో ఎవరిది కష్టంగా అనిపించింది అందరివి చేస్తున్నప్పుడు? అందరే చేస్తుంటే నాకు బాగా కష్టం అనిపించింది 7G బృందావన్ గారిని అబ్బాయి అండి, ఏం రత్న గారు అబ్బాయి. మరి అది ఏ మాడ్యులేషన్ ఏంటో నాకు తెలియదు. అది సినిమా కుదిరింది. అది డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా నేను తెగ నవ్వుకున్నాను. అయ్యో అనిత, నాకు ఏది రాదు అనిత, తింటాను తిరుగుతాను ఏదో అంటే డైలాగ్. అది ఆ డైలాగ్ చెప్పేటప్పుడే ఏదో అనిపించింది నాకు. బట్ డైరెక్టర్ గారు క్రెడిట్ కాబట్టి సినిమా పెద్ద హిట్. అది నిజంగా డైరెక్టర్ చెప్పి ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా చేయాలి అని చెప్తే నవ్వులు పండించడం వరకేనా, లేదంటే స్వతహాగా ఒక స్పాంటేనిటీ అనేది వాళ్ళలో ఉంటుందా నిజంగా అందరి కమెడియన్స్ కి? అందరికీ ఉంటుందండి. ఈ మన టాలీవుడ్ లో దగ్గర దగ్గర 30 నుంచి 35 మంది ఉన్నారండి. ఈచ్ దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ స్టైల్. బట్ ఇక్కడికి వచ్చాక దాన్ని డైరెక్టర్ గారు దాన్ని ఓహో ఇతని బాడీ లాంగ్వేజ్ ఇది, సో మన డైలాగ్ ఇతనికి కరెక్ట్ గా అడాప్ట్ అవుద్ది, సూట్ అవుద్ది, ఇలా చెప్పండి అంటారండి. ఆయన వాళ్ళు ఎలా చెప్తే అలాగే మనం చేయటం చెప్తే మనం దాన్ని సార్ ఎలా కాదండి అలా చేయటం. దాంట్లో అనవసరంగా చేతులు పెట్టిన వాళ్ళందరూ వెనక్కి వెళ్ళారు. ఓకే, అది మన పని మనం చేయాలండి, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఒకానొక టైంలో మీరు కూడా వినే ఉంటారో లేదో నాకు తెలియదు, బ్రహ్మానందం పని అయిపోయింది, ఇంకా అతను నేను చెప్పినట్టుగా ఒక మూసలో ఉన్నాడు, అతని యాక్షన్ అతని కామెడీ ఇంకా అయిపోయింది, అతనికి ఆల్టర్నేట్ గా పృథ్వీ ఎదుగుతున్నాడు అని. అది మీ వరకు వచ్చిందా? నాకేంటంటే ఫస్ట్ నుంచి నేను విలన్ గా చేయాలండి. ఆల్రెడీ తమిళ్లో నేను ఈ లౌక్యం రాకముందు నేను ధనుష్ తోటి సెలవరాఘవన్ డైరెక్షన్ లో నేను మెయిన్ విలన్ చేశానండి. పుదుపేట అనే సినిమా. శ్రీ ఆంజనేయులో నేను మాంత్రికుడు, దానికోసం హోంవర్క్ చేసి చాలా బాగా చేశాం. సో ప్రేక్షకులు ఎలా తీసుకెళ్తాయి అలా వెళ్తాయండి క్యారెక్టర్స్, అంతేగాని మనం ప్లాన్ చేసుకుంటే ఏది జరగదు. సో బ్రహ్మానందం గారి విషయానికి వస్తే, మీరు బ్రహ్మానందం గారి కాంపిటీటర్ బ్రహ్మానందం పక్కన పెట్టి మిమ్మల్ని ఇప్పుడు అడుగుతున్నారంటే, ఆయన 1000 సినిమాలు చేశాడండి. ఒక గిన్నిస్ బుక్ అనేది ఒక రికార్డు ఉంది ఆయన. ఆయన చూడని క్యారెక్టర్ లేదు, చేయని క్యారెక్టర్ లేదు, ప్రేక్షకుల్లో ఒక ముద్ర పడిపోయింది. ఇది ఒక శాశ్వతమైన చైర్ కాదండి, ఇది అంతా నేనంటే కష్టం. ఎవరైతే కొందరు బ్రహ్మానందానికి ఆల్టర్నేట్, బ్రహ్మానందాన్ని ప్లేస్ ని భర్తీ చేయడానికి పృథ్వీరాజ్ వస్తున్నాడు అన్న కొన్ని నోళ్ళు, ఇంకొన్ని నోళ్ళు బ్రహ్మానందంలో ఉన్న వేరియేషన్, బ్రహ్మానందంలో ఉన్నటువంటి ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ కామెడీ పృథ్వీలో ఎక్కడుంది అని కూడా అన్నారు. దీనికి ఏం చెప్తారు మీరు? బ్రహ్మానందం గారికి బట్టతలు ఉందండి, పృథ్వీరాజ్కి హెయిర్ ఉంది. ఇలాగే అన్న వాళ్ళకి చెప్తున్నాను నేను. బట్టతలతో కూడా యాక్ట్ చేసి ఇచ్చాడు ఆయన. అవును, చూపిస్తారు ముందు, అదే చూస్తేనే క్లాప్స్. ఇప్పుడు బ్రహ్మానందం గారిలో వేరియేషన్స్ ఉన్నాయి, నో డౌట్ అండి. ఆయన కామెడీకి గురువు. మేమేంటంటే ఇన్స్టెంట్ ఫుడ్. ఇప్పుడు ప్రేక్షకులకు ఏం కావాలో అది రాస్తున్నాడు రైటరు, అదే మేము చెప్తున్నాం. ఎంత మనం దొలినా కూడా మనకి అంటవలసిందే అంటుకుంటుందండి ఇండస్ట్రీలో. ఒకటి చెప్పారండి కోట గారు, హోల్డర్ ఒకటే, దాంట్లో ఏ బల్బు పెట్టినా ఆ బల్బు తగ్గట్టు కాంతే వస్తుంది. ఆయన చాలా స్టడీగా చెప్పారు. అది హోల్డర్ ఒకటే, దాంట్లో జీరో క్యాండిల్ పెడితే జీరో క్యాండిల్, బ్రైట్ లైట్ పెడితే బ్రైట్ లైట్ వస్తుంది, అంతే అండి తేడా. ఎంత వాల్స్ లో ఉన్నారు అదే అంతే, ప్రేక్షకులే చెప్పాలండి, మనం చెప్పాలి. పృథ్వీకి రావాల్సిన టైంలో గుర్తింపు రాలేదు. అవునండి, తొక్కి వేయబడ్డాడు పృథ్వీ ఇండస్ట్రీలో. అవునండి, ఇది నిజమేనా? నిజమండి. తొక్కి అంటే వీడికి ఎందుకండి డైలాగులు, వీడికి అవసరమా, వీడికి వెనకాల నిలబడి ఉంటాడులే అన్నీ చాలా ఉన్నాయండి. ఇప్పుడు నాకు బాగా కావాల్సిన కమెడియన్, నన్ను బాగా ఎంకరేజ్ చేసిన యాక్టర్ ఓన్లీ రఘుబాబు అండి ఇండస్ట్రీలో. ఓన్లీ వన్ మ్యాన్. నాకు బన్నీ ఎంత పేరు వచ్చిందో తెలియదు, కానీ పృథ్వీకి లౌక్యం వస్తే నా బన్నీకి వచ్చినంత నేమ్ కూడా నేను లౌక్యంలో తనలో నన్ను చూసుకున్నాను. అతను ఇంకా పెద్ద స్థాయిలోకి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా ఓపెన్ హార్టెడ్గా మాట్లాడే వ్యక్తి ఇప్పటికీ ఓన్లీ రఘుబాబు అండి. రఘుబాబు ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ. సో అంత ఇది నేను ఇంకెక్కడా చూడలేదు. ఎగోస్ లేవు, ఏమీ లేవు, చాలా చక్కగా మాట్లాడతాడు. సో నాకు రావాల్సిన అవకాశాలు ఖడ్గంలో 30 years ఇండస్ట్రీ అనగానే థియేటర్కి వెళ్తే నేను రాజు గెటప్లో ఉంటానండి, కానీ నన్ను చూసి నా గొంతు విని 30 years మీరే కదా మస్తు చేసినామన్నా, బ్రహ్మాండం చేసినామన్నా ఇలా వచ్చినాయి. కానీ అప్పుడు ఏం చేశారు, ఒక సీను అరసీను
వీడు ఎందుకు అని చెప్పి అవాయిడ్ చేసిన కంపెనీలు చాలా. ఆ టైంలో అప్పుడు వచ్చిన గుర్తింపు ఆ ఒక్క డైలాగ్ తో పాపులర్ అయిపోయారు. ఆ టైంలో కనుక కరెక్ట్ గా ఇంకొక 4-5 సినిమాలు ఇప్పుడు ఈ రేంజ్ లో ఉన్న సినిమాలు పడి ఉంటే ఇంకా ఇప్పుడు పృథ్వీ ఎక్కడో ఉండేవాడు అంటే. అవునండి. నేనేం నమ్ముతానంటే టైం నమ్ముతాను. మనకి టైం కరెక్ట్గా లేదు. సినిమా వచ్చినప్పుడు శ్రీయాంజనేయ ఉందండి, హార్డ్ క్రోర్ మాంత్రికుడు, సినిమా మొత్తం చూసి అదిరిపోయింది అన్నారండి. మాంత్రికుడు క్యారెక్టరు రేపు పొద్దున్న బేపత్సం అయిపోద్ది ఇండస్ట్రీలో అంట. బేపత్సం ఎంతవరకు అయిందండి ఆ సినిమా? ఏదో ఒక రకంగా వెళ్తే ఇంకో రకంగా వెళ్ళింది ఆ సినిమా. అది సో ఆశించిన పేరు రాలేదు. టైం నమ్ముతాను నేను ఇండస్ట్రీలో. కానీ ఇండస్ట్రీలో టైంకేనా వాల్యూ, టైమింగ్ ఏం వాల్యూ లేదా? టైమింగ్ ఉందండి. నేనంటే టాలెంట్ డిలేడ్ నాట్ డెనైడ్. టాలెంట్ డిలే అవుద్ది, ప్రూవెన్ బై యూ, అంతే అండి. డెనైడ్ కాదు. ఎప్పుడో ఒక రోజు ఆ ఫోకస్ వస్తుందండి. ఇదే ఫేసు అప్పుడు కొంచెం సన్నగా ఉండదు, కొంచెం లావుగా ఉండదు. ఇదే టైమింగ్ అండి, ఇదే మాటలు. టైం ఉంది కానీ టైమింగ్ లేదంటే ఇది టైమింగ్ ఉంది కానీ దాన్ని ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళు వెనకాల ఉండి చేయి పట్టుకుని తీసుకెళ్తే కానీ మనం ముందుకు వెళ్ళలేని పరిస్థితి అండి ఇండస్ట్రీలో. నాకేం బ్యాక్గ్రౌండ్ లేదండి. నా ఫాదరు, నా గాడ్ ఫాదరు ప్రభాకర్ రెడ్డి గారు, నేను ఇనిషియల్గా స్ట్రగుల్ చేస్తున్నప్పుడు ఆయన వెళ్ళిపోయారు. సో ఆయన లేరు. ఆయన ఉండుంటే ప్రజెంట్ నేను ఇంట్రడ్యూస్ చేసిన నా శిష్యుడు మంచి స్థానంలో ఉన్నాడని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడండి. సో నాకెవరు వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు, జిమ్మికులు తెలియవు, భజనలు తెలియవు. ఇవి పోసాన్ గారు మాట్లాడతారు చూడండి, కరెక్ట్. వాట్ ఈజ్ ఆయన మాట్లాడే కరెక్ట్. అంటే భజనల మీదే ఉందా ఇండస్ట్రీ? భజనలు ఉన్నాయి కదండి, ఇంకా భజనలు ఉన్నాయి. అప్పుడు నేను పేర్లు చెప్పను కానండి, కొంతమంది ఇక్కడ మనతోటి మాట్లాడుతూ ఉంటారు షూటింగ్లో. ఆ పక్క వెళ్ళిపోయి వీడికేంటి అంత ఇది రావటం, వీడికి ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడితే వాడు ఆ ప్లేస్లోకి వచ్చాడు. ఈజ్ హ్యావింగ్ ఫ్యామిలీ, అవి ఎంతమంది ఉన్నారు, వాళ్ళు బతుకుతారు, అంతమంది స్టాఫ్ బతుకుతారు అనేది ఆలోచించరండి. వీడికి ఎందుకు వచ్చింది, మనకెందుకు రాలేదు? నువ్వు వచ్చి 2-3 ఏళ్ళే కదా, 20 ఏళ్ళ నుంచి ఉన్నాడు అతను ఇండస్ట్రీలో. ఇదే ఆలోచించరండి. ఇది అయాచితంగా వచ్చింది కాదండి, అది స్టెప్ బై స్టెప్ స్ట్రగుల్ అయ్యి వచ్చిందండి. సిన్సియర్గా నమ్మకంగా చిత్తశుద్ధితో పనిచేయండి, రిజల్ట్ ఆటోమేటిక్ వస్తుంది. నాట్ ఓన్లీ ఇన్ సినిమా ఫీల్డ్, ఎనీ ఫీల్డ్. ఎప్పుడైనా అనిపించిందా పృథ్వీ మీ కెరియర్ లో, అంటే ఒక ఆంధ్ర యూనివర్సిటీలో MA ఎకనామిక్స్ చేసిన నేను, ఒక మంచి స్టూడెంట్ గా, ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ గా ఉన్న నేను, ఈ ప్లాస్టిక్ స్మైల్స్ ఇలాంటి పాలిటిక్స్ మధ్య ఉండడం అవసరమా? వెళ్ళిపోయి మన బతుకు మనం బతికేద్దాం అనిపించింది? అనుకున్నానండి, ఒక 3-4 సార్లు అనుకున్నానండి అలా. ఇక్కడ వచ్చేటప్పటికి ఏమవుద్దంటే అండి, ఎవరు తెలియదు. ఇనిషియల్ డేస్లో మనకి అందరి పేర్లు తెలియవు, ఎవరెవరో ఏ పొజిషన్లోనో తెలియదు. కనపడిన వాళ్ళందరికీ నమస్కారం పెట్టండి, దానివల్ల వచ్చిన నష్టమేమీ లేదు. ఒక నమస్కారం పెడితే రిసీవ్ చేసుకుంటాడు, రిసీవ్ చేసుకోకపోతే వదిలేనాడు కర్మ అన్నీ పోతాడని. ఇంత ఆర్టిఫిషియల్గా ఎందుకు బతకాలి మనం బ్యాక్ టు పవెలియన్ వెళ్ళిపోతే బెటర్ కదా. నేను మంచి క్రికెటర్ అండి. నేను అలాగే వెళ్ళిపోయి కోచింగ్ క్యాంప్ ఏదైనా పెట్టుకుని నేను రంజీ ప్రాబబుల్స్ వరకు వెళ్ళినాను. నేను అలాగైనా చేసుకుంది, ఎందుకు ఇక్కడికి వచ్చి అనవసరంగా మనం అన్ని రకాలుగా చంపుకొని ఇదే సినిమా ఫీల్డ్ అనుకున్న రోజులు ఉన్నాయండి. సో ఇది కావాలనుకుంటే ఇవన్నీ పక్కన పెట్టాలి అని నాకు ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారండి. కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి, ఐ డోంట్ నో వెదర్ దే ఆర్ రూమర్స్ ఆర్ ట్రూ సెన్స్. ఏంటి అంటే ఎవరో ఒక అమ్మాయి పెళ్లికి సంబంధించి ఆల్రెడీ నన్ను పెళ్లి చేసుకున్నాడు పృథ్వీ అని, ఇలాంటివి కూడా మేము విన్నాం. అవి నిజమా లేకపోతే క్రియేటెడ్? నాకు ఒక కార్యాలయం, నాకు ఆఫీసు, ఆఫీసులో షీ ఈజ్ ఏ సెక్రటరీ. ఉందా మీకు ఆఫీస్? అసలు నాకు ఆఫీస్ ఎక్కడ ఉంటుందండి? నేను ఏమైనా పెద్ద హీరో అయితే నాకు పెద్ద ఆఫీసు ఏమంటాయి, మా కమెడియన్స్కి ఆఫీసులు ఎక్కడ ఉంటాయండి? గిట్టన్ వాళ్ళు నా మీద వేసినటువంటి ఒక పెద్ద నిందండి ఇది. తర్వాత పెద్దవాళ్ళు వెళ్ళి అన్నీ మాట్లాడి అన్నీ చేస్తే ఇది ఎందుకు వచ్చింది అనుకునే లోపు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ సర్దుకున్నారు. నా మీద ఎవరైతే బ్లేమ్ చేశారో ఎవరో కనపడలే. తర్వాత మేము ఎంక్వైరీ చేశాక షీ ఈజ్ హ్యావింగ్ హస్బెండ్, షీ ఈజ్ హ్యావింగ్ కిడ్స్. ఆమెతో మీరు మాట్లాడారా? అంటే ఇది ఎవరు చేయించారని మా వాళ్ళందరూ మాట్లాడారు, మా అబ్బాయి అందరూ మాట్లాడారు. మొత్తం వాళ్ళు అసలు ఎవరు మళ్ళీ కనపడలేదండి మనకి. సినిమా ఇండస్ట్రీలో హీరోస్ హీరోయిన్స్ మీద వింటూ ఉంటాము, ఈ మధ్య కాలంలో కమెడియన్స్ మీద ఎక్కువ పెట్టేస్తున్నారండి. ఇప్పుడు వేణుమాధవ్ అసలు చంపేశారు. వేణుమాధవ్ గారు చనిపోయారని ఇండస్ట్రీలో ఉన్న దౌర్భాగ్యం అదేనండి. ఒక యాక్టరు తన సిస్టర్ను తీసుకుని బయటికి వెళ్ళిన
ఎవరో కొత్త ఫిగర్ తోటి వెళ్తున్నాడు, ఇలాంటి మాటలు వస్తాయి. ఆడదానిలైనా చూడాలండి, వాడి నోటికి ఏదో వస్తే అది మాట్లాడేస్తారు. అది తప్పు అండి. ఎప్పుడు ఆడమగ ఫ్రెండ్షిప్ని అలా అనుకునేస్తే మన ఇండస్ట్రీలో ఎంతోమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారండి, వాళ్ళ ఇళ్ళకే మనం వెళ్ళాం. సో బాహుబలి 2కి వెళ్దాం. బాహుబలి 2 ఒక బిగ్ ప్రాజెక్ట్, రాజమౌళి గారితో వర్క్ చేయడము, అండ్ దీంతో మీరు బాలీవుడ్ కాలీవుడ్ కూడా వెళ్ళిపోతున్నారు. ఎలా అనిపిస్తోంది? దీంట్లో ఒక ఫ్రేమ్లో నటిస్తే చాలనుకున్నారండి ఫస్ట్ పార్ట్ చూశాక. ఫస్ట్లో యాదృచ్ఛికంగా మళ్ళీ అది అనవసరంగా మనం సౌఖ్యంలో ఆ ప్రభాస్ గారు శివలింగం తీసుకుని బయలుదేరాము, వీళ్ళు అసలు ఇంకా ఎవరింకా అనుకున్నానండి. కానీ అవేమీ లేవు. ఆయన పిలిచి ఒక క్యారెక్టర్ ఇచ్చారు, అనుష్క గారి మంత్రి. సో ఒక ఫ్రేము యాక్ట్ చేస్తే చాలనుకున్న వాళ్ళకి మంచి ఒక 4-5 సీన్లు ఉంటాయండి దాంట్లో. నా క్లోజ్, నేను ఫస్ట్ టైం రాజమౌళి గారి డైరెక్షన్లో నా క్లోజ్ షాట్ చూసుకుని నేను చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను. సో అయితే మీకు తెలిసిపోయి ఉంటుంది కదా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అసలు రాజమౌళి గారికే తెలియదు, ఆయన నీడకే తెలియదు. 2016 అప్స్ అండ్ డౌన్స్ తో, ఐ మీన్ లైక్ ఇలాంటివి ఇలాంటి రూమర్స్ వీటన్నిటితో గడిచింది. 2017 అంతా మంచే జరగాలి అండ్ మీరు చెప్పినట్టుగా 10 times బిజీగా ఉండాలి, అలా కంటిన్యూ అవ్వాలి మీ జర్నీ అని కోరుకుంటున్నాం. అండ్ 6 pack తో మిమ్మల్ని చూడడానికి చాలా ఈగర్ గా ఉన్నాము. ఉగాది వరకు వెయిట్ చేయాలి. అండ్ ప్లీజ్ కంటిన్యూ ద సేమ్. థ్యాంక్ యూ అండ్ ఓకే, థ్యాంక్ యూ. సో ఇది పృథ్వీతో ఈ వారం వీకెండ్ గెస్ట్. మరో వారం మరో అతిథితో మళ్ళీ కలుద్దాం.